డబుల్ హార్స్ మినపగుళ్ళు, స్వచ్ఛమైన నెయ్యి మరియు బెల్లంతో తయారైన TDH రిషికా సున్నుండలు. ఇప్పుడు నాకు నేను భక్త కన్నప్ప సినిమా వస్తుంది, మీకు తెలుసు కదా. విష్- కన్నప్ప అదే సినిమా అడుగుదాం అనుకున్నాను. కన్నప్ప సినిమాలో 8 పాటలు రాశాను ఇప్పటికి. ఓకే ఇంక 2 పాటలు వేరే వాళ్ళు కూడా రాశారు. ఓకే మొత్తం 10 పాటలు. మొత్తం మీరేనా సార్? అంటే సింగిల్ కార్డ్ 8 నేను రాశాను, మొత్తం అనడానికి లేదు కదా. ఓ 2 వేరే రైటర్స్ రాశారు. అయితే 8 పాటలు రాసామంటే ఇప్పుడు కన్నప్ప అనేది పూర్తిగా అది కొత్త సబ్జెక్ట్ కదా. అది విప్లవము, కమర్షియల్, వ్యాపారత్వం కాదు కదా. అదొక దేవుడి సంబంధించిన ఆధ్యాత్మికమైనటువంటి సినిమా. అందులో నేను రాశాను. ఇవన్నీ రాయడానికి కారణం ఏంటంటే మనం చదువుకున్న అదే కదా. ఎలా ఒక నక్సలైట్కి ఎలా రాయాలి, ఒక ట్యాగూర్కి ఎలా రాయాలి, కమల్ హాసన్కి ఎలా రాయాలనే తేడా తెలియకపోతే ఎట్లా. కాబట్టి అవన్నీ తెలుసుకొని వచ్చినాం, బాగా చదువుకొని. భక్త కన్నప్పకు సంబంధించి అంటే మనం కన్నప్ప భక్త కన్నప్పతో కంపేర్ చేయొచ్చా? పెడతలేరు కన్నప్పని భక్త కన్నప్పతో కంపేర్ చేయొచ్చా కృష్ణరాజు గారు? అంటే ఇప్పుడు ఇది వస్తే కానీ తెలియదు కదా మిత్రమా. అది మనకు అలా మనసులో నిలిచిపోయింది. మీరు ఆ పాటలు అక్కడ నుంచి ఏమైనా తీసుకున్న పాటలు? లేదు, అందులోంచి ఏ ఒక్క పాట తీసుకోలేదు. అన్నీ కొత్తగానే వీళ్ళు కథ అంటే కథ అదే, ప్రజెంటేషన్ వేరే ఉంటుందిగా. అట్లా ఆ ప్రజెంటేషన్ లోపల మాకు చెప్పిన సన్నివేశాలన్నిటికీ మేము ఇప్పుడు ప్రభాస్ ఉన్నారు అందులో, ఆయనకి ఏమైనా పాట రాశారా? మోహన్ లాల్ గారు ఉన్నారు, తర్వాత ఇంకెవరు ఉన్నారు, మోహన్ లాల్ గారు ఉన్నారు, ప్రభాస్ గారు ఉన్నారు, ఇంకెవరు అక్షయ్ కుమార్ శంకరుడు ఆయన ఉన్నారు, శివరాజ్ కుమార్ ఉన్నారు, శరత్ కుమార్ ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి కదా, చాలా పెద్ద దాని ఏమంటారు కదా, మల్టీ స్టారర్ అని అంతే కదా, మల్టీ స్టారర్ మూవీ కదా. తర్వాత కొంచెం బడ్జెట్ కూడా పెద్దదే కదా, 200 కోట్లు బడ్జెట్తో తీస్తున్నారు అది. కాబట్టి ప్రభాస్ గారి సాంగ్ ఎలా ఉండబోతుంది అనేది మాకు ఇప్పుడు కొంచెం ఎక్సైట్ క్రియేట్ అయింది మీరు చెప్పిన తర్వాత. అంటే ఏదైనా రివీల్ చేయకూడదు కదా. ఇప్పుడు మేము అది ఆయన శివుడి క్యారెక్టర్ అనేది, శివుడు క్యారెక్టర్ అనేది అవునా కాదా అన్నది కూడా మీకు తర్వాత తెలుసు. అంతా ఫిక్స్ అయిపోయారు ఆయన శివుడి క్యారెక్టర్ అని అనుకుంటున్నారు. కాబట్టి నేను కూడా అట్లే అనుకుంటున్నాను. అయితే మేము ప్రభాస్కు రాయడము, మోహన్ బాబుకు రాయడం కాదు కదా, ఆ పాత్రలకు రాస్తాము. పాత్రధారులు ఎవరన్న సంగతి మీతో పాటు మేము కూడా తెలుసుకుంటాం. ఓకే, సో ఇంకా అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయి సార్ మీవి? ఇంకా దేవరా కానీ, హరిహర వీరమల్లి అంటే మనకి వస్తున్నాయి. వాళ్ళేం మనకు, నేను ఎట్లా అనుకుంటాను, నేను ఇంత దూరం ఉన్నాను, మీరు చూస్తున్నారు కదా. వాళ్ళు ఫోన్ చేసి ఈ సినిమాకి మీరు రాయిస్తున్నారు, మీరు రాయాల్సిన పాట ఉందంటే వెళ్ళడం, లేకపోతే కామ్గా నా పాటలు, నా పుస్తకాలు నేను వేరే రాసుకుంటాను. నేను అనేక పుస్తకాలు రాశాను, శ్రమకావ్యం రాశాను, నేను అడవిని మాట్లాడుతున్నాను రాశాను, ఇలా చాలా రాయడం జరిగింది. ఓకే, మీ వర్క్లో మీరు ఉంటాం. నారాయణ రెడ్డి గారు కాల్ చేసి అడిగితే, నారాయణ రెడ్డి గారి పద్ధతి నాది. నా కవిత్వం నేను రాసుకుంటాను. ఇప్పుడు శూద్రగంగావతరణం అని ఒక పుస్తకం రాస్తున్నాను. అదొక పుస్తకం రేపు వస్తుంది, ఇంకొక నెల రోజుల్లో వస్తుంది. అశోక వనం అనే ఒక పుస్తకం రాశాను, అది కూడా వస్తుంది, ఈ సంవత్సరమే వస్తుంది. ఇలా నాకు పని లేకుంటే ఇది చేస్తాను, లేకపోతే ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, నేను చదువుకుంటూ ఉంటాను. ఎక్కువ చదువుకోవడమే నాకు ఇష్టం అనేది. నేను నిజంగా చెప్పాలంటే ఎక్కువ చదువుకుంటాను, బహుశా చదువుకున్నంత రాయలేదు. సో ఇప్పుడున్న లిరిసిస్ట్లో మీరు కాంపిటేటివ్గా ఫీల్ అయ్యే లిరిసిస్ట్, అంటే మీరు కాకుంటే తను రాయగలడు మీ ప్లేస్లో అనే లిరిసిస్ట్ ఎవరైనా ఉన్నారా? అంటే అలా నేను చెప్పలేను. కాకపోతే నేనేం ఫీల్ అవుతానంటే, ప్రతి వారిని వాళ్ళు ఏ పాట ఇచ్చినా రాయగలిగినటువంటి సమర్థులు మాత్రమే సినిమాలో ఉండగలుగుతారు. ఇది ఒక క్యాప్షన్ అనుకో. నేను ఈ పాట రాయలేనండి అనే రైటరు ఎవరు నాకు ఇంతవరకు కనబడలా. నేను ఈ సిచ్యువేషన్ నేను రాయనండి అని అన్నవాళ్ళు వల్ల. ఇంకా నేను అన్నాను, సార్ నేను ఐటమ్ సాంగ్ రాయనండి, మీరు సారీ అని నేను చెప్పాను. కానీ మన దగ్గర ఉన్న ఇవాళ రామజోగ శాస్త్రి కావచ్చు, చంద్రబోసు, అనంత శ్రీరాము, చాలామంది వచ్చినారు కదా, వాళ్ళందరూ చాలా సమర్థంగా. చంద్రబోసు నేనైతే ఒకటేసారి వచ్చాము 94. కాబట్టి అందరూ అన్నీ బాగా రాయగలరు. ఇకపోతే ఇదొకటి గమనించాలి. నేను సినిమాలోకి వచ్చిన కొత్తలో నన్ను ఏమన్నారంటే, మీరు వేటూరు సుందరరామూర్తి గారి లాగా మీరు రాయగలరా, సిరివేంద్ర గారిలాగా రాస్తారా, పూర్ణచంద్ర గారిలాగా రాస్తారా, నారాయణ రెడ్డి గారిలాగా రాస్తారా అని
అడిగేవాళ్ళు. అలా రాద్దామని వచ్చారా మీరు? లేదు, ఆయన ఉండగా ఆయనలాగా నేను ఇలా రాస్తాను. ఆయన రాస్తున్నారు కదా. నేను చెప్పానంటే నేను నాలాగా రాయడానికే వచ్చాను. వేటూరి గారు లాగా నేను ఎలా రాయలేనో నాలాగా వేటూరి గారు కూడా రాయలేరు. ఎవరి స్టైల్ వాళ్ళది. నేను సిరివెన్నెల గారిలాగా ఎట్లా రాస్తాను? అదెంత సత్యమో నా పాట కూడా సిరివెన్నెల గారు కూడా రాయలేరు కదా అనేది కూడా అంత సత్యం కదా. నేను అది నమ్ముతాను. నేను నాలాగా నేనే రాస్తాను, ఇంకెవరు రాయరు. నాకు పోటీ అంటూ ఉంటే నేనే పోటీ. నాకు నిన్న రాసిన కొమరం భీముడు కంటే ఇవాళ రాసిన భారతీయుడు పాట నేను దాన్ని క్రాస్ చేస్తే నేను గెలిచినట్టు, దాన్ని క్రాస్ చేయకపోతే నేను ఓడిపోయినట్టు. ఇవాళ మీరు పాట బాగుందంటున్నారు కాబట్టి నేను గెలిచినట్టుగా భావిస్తాను. నాకు మిగతా రైటర్స్తో పోటీ లేదు, నాకు అశోక్ తేజతోనే పోటీ. ఇవాళ రాసిన పాటతోటి రేపు రాయబోయే పాట పోటీ పడాలి. అప్పుడు ఏ చిక్కు లేదుగా, హృదయానికి ఏ బరువు లేదుగా, హ్యాపీగా నిద్రపోవచ్చు కదా. ఆయనలాగా రాయాలి, ఈయనలాగా రాయాలి, ఎందుకు రాయాలి ఆయనలాగా? నా స్టైల్ నాది, నా హెరిడిటీ నాది. మా ఫాదర్ హనుమంతు, మా అమ్మ జానకమ్మ, వాళ్ళ బిడ్డగానే ఉంటాను తప్ప నేను ఇంకొకరిలాగా ఎట్లా అవుతాను? సాధ్యమే కాదు కదా. కాబట్టి నా పద్ధతి నాది. అది నేను కొంటె పాటలు రాయలేదా? కాళ్ళకు వెండి గజ్జల్ లేకున్నా నడుస్తే గల్గల్, ఇది రాశాం కదండి. ఇట్లాంటివి రాసినప్పుడు కూడా నేను నాలాగానే రాశాను. వచ్చిండే మెల్లగా అన్నప్పుడు నేను నాలాగానే రాశాను. బృందావనం నుండి కృష్ణుడు వచ్చాడే ఇలాంటి పాటలు రాశాము. కొమ్మ ఉయ్యాల కోనా చంపాల. నాకు తెలిసి నేను చాలా వెర్సటైల్గానే రాసుకుంటూ వస్తున్నాను నా జీవితంలో అనేది నేను నమ్ముతాను. అందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను సిచ్యువేషన్ చెప్తే దానికి తగినట్టుగానే నేను రాస్తాను. కాబట్టి నాకు ఇక్కడ ఏ రైటర్తో పేచీ లేదు, ఏ రైటర్తో పోటీ కూడా లేదు. సో ఇక్కడ ఇండస్ట్రీలోను తమిళ ఇండస్ట్రీలోను మీకు బాగా నచ్చిన డైరెక్టర్స్ అంటే చెప్పగలరా? అంటే నాకు ఇంకా తమిళంలోనే కాదు, సౌత్ ఇండియాలోనే మొదలు శంకర్ సార్ నచ్చారు నాకు. ఓకే, రాజమౌళి గారి కంటే శంకర్ గారు అంటే రాజమౌళి గారు అప్పుడు ఇంకా లేరుగా. ఓకే, ఒకే ఒక్కడు సినిమా వచ్చినప్పటికీ రాజమౌళి గారు ఇంకా కదా. కాబట్టి మొదలు ఆయన నాకు బాగా నచ్చాడు. ఆయన ఒక సబ్జెక్టుకు ఇంకో సబ్జెక్టుకి పోలికుండదు, మీరు చూడండి. అట్లాగే రాజమౌళి గారు కూడా ఒక సబ్జెక్టుకి ఇంకో సబ్జెక్టుకి పోలికుండదు. మగధీర అంటాడు, మర్యాద రామన్ అంటాడు. ఏం మహానుభావుడు ఆయన, నాకు అర్థం. దీనికి ఎక్కడైనా ఉందా? అంత వెరసటైల్ ఉండాలని నా ఉద్దేశం. పాట కూడా అట్లాగే ఉండాలి. ఒక పాటలో ఒక మాటలు ఉపయోగించినామంటే మళ్ళీ ఇంకో పాటలో ఇంకో కొత్త తీసుకురావాలి. అట్లాగే నాకు అక్కడ సరే పాత వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నాకు అక్కడ బాగా నచ్చిన డైరెక్టరు శంకర్ సారే. అట్లాగే బాగా నచ్చిన రైటరు నాకు కన్నదాసన్, తర్వాత మళ్ళీ వైరముత్తు సార్. ఇప్పుడు వైరముత్తు సార్ వాళ్ళ అబ్బాయే రాశాడు అనుకుంటా ఈ శౌర పాట. వాళ్ళ అబ్బాయి కూడా పారా ఆయన వాళ్ళకు అబ్బాయి అన్నారు, నాకు సరిగ్గా తెలీదు. ఇక్కడ సార్ తెలుగు ఇండస్ట్రీలో నాకు లైఫ్ ఇచ్చిన దాసరి గారే నాకు అద్భుతమైనటువంటి దర్శకరత్న. ఆ తర్వాత నన్ను చాలామంది నా చేత రాయించుకున్నారు. ఈ 30 ఏళ్లలో ఎంతమంది రైటర్స్ దర్శకులు ఉండుంటారు. కాబట్టి అందరూ బాగా రాయించుకున్నారు, అందరికీ నేను రాశాను. హీరోస్ మీరు ఇష్టంగా మూవీ చూసే హీరో కానీ డైలాగ్ డెలివరీ అంతా మీరు ఇష్టపడే హీరోస్? మాకు చిన్నప్పటి నుంచి మా ముద్రలు వేరు. మాకు ఘంటసాల ఇష్టం, నా కొడుకు బాలుగారు ఇష్టం, నాకు కూడా బాలుగారు ఇష్టమే. కానీ నా మీద పడ్డ ముద్ర అది. ఘంటసాల గారు పాటలు వినుకుంటూ పెరిగినాం మేము. కాబట్టి బాలుగారు మాకు సెకండ్ అనిపిస్తుంది తప్ప ఫస్ట్ మాకు ఘంటసాల అనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.